పంతులు, అరే భాయ్ పంతులు. అరే బాబాయ్ ఏంట్రా? అరే భాయ్ నువ్వెగిరికి అంతేసేంత గుడ్ న్యూస్ భాయ్. మన సాయిగాడు లేడు. పొద్దు నువ్వు ఇచ్చిన 500 రూపాయల నోట్ని 500 ఏ లేదురా, మాలతి పార్టీ ఇస్తే నీ 500 టిప్ ఇచ్చానులే. ఏమిచ్చా? టిప్పు. కొంప తీసిపోతాడా? అలాగే ఉందిరా బాబు. 500కి ఎలా పడిపోయాడు వీడు ఎప్పుడు ఇంతరా? ఇదిగోరా బాబు. లాభం లేదురా. సాయి ఒరేయ్ అక్క దాకా కూర్చో అక్క కూర్చో. కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? అద్దె తప్ప నేనేం తీసుకోను. అదే అదే అసలు 4 నెలల నుంచి అద్దె కట్టలేదన్న సంగతి మీకు గుర్తుందా? మా ఆయన తాగొచ్చినప్పుడల్లా మీ అద్దె సంగతి గుర్తు చేస్తుంటాడు. మీ మూలంగా మా ఇద్దరికి 3వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఈ రోజు అద్దెైనా కట్టండి, లేదంటే ఇల్లైనా ఖాళీ చేయండి. అది కాదక్క, మంచినీళ్ళు తాగుతావా అక్క? నేను మంచినీళ్ళు తాగడం కాదురా, అద్దె కట్టకపోతే నేను తాగేస్తాను 3 చెరువులు నీళ్లు. వీడేంటి పడుకున్నాడు? వీడు పడుకోలేదక్క, పడిపోయాడు. ఏ మా ఆయనలాగా వీడు కూడా మంది ఎక్కువైందా? ఎంత మాట అన్నావక్క. గోలీ సోడాకి గ్యాస్ సోడాకి తేడా తెలియని అమాయక పంతులు వీడు. వీడేంటి 500 అని కలవరిస్తున్నాడు? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. అక్కర్లేదక్క, వీడికి మెడిసిన్ వాసన కంటే కరెన్సీ నోటు వాసన బాగా పనిచేస్తుంది. ఓ 500 కొట్టు. 500 రూపాయలు వాసన చూడడం ఏంటి? అరే ముందు నోటివ్వు, తర్వాత లేస్తాడో లేదో నువ్వే చూద్దు గాని. కర్మ. 500 ఇప్పుడు చూడు. 500 చూసావా? ఎప్పుడైనా నమ్ముతావా నమ్మవా? ఒరే మీరు నాకు రెంట్ కడుతున్నారు, నేను మీకు రెంట్ కడుతున్నాను. అసలేం అర్థం కావట్లేదురా.